నేను ఇన్స్టిట్యూట్ కోసం హాస్టల్లో జాయిన్ అయ్యాను. నా హాస్టల్లో కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ వాళ్ళ అదర్ కోచింగ్ సెంటర్స్ లో ఉన్నారు. మేము క్లాస్ అయిపోయాక హాస్టల్కి వెళ్ళాక మేము ఇలా మా మెంటర్స్ ఇట్లా మమ్మల్ని ట్రీట్ చేస్తారు, మాకు ఇట్లా సపోర్ట్ ఉందని చెప్పేసి మేము వాళ్ళతో చెప్తే, మీకు ఇంత మంచిగా ట్రీట్ చేస్తారా, అసలు మాకు అసలు జస్ట్ క్లాస్ చెప్పేసి వదిలేస్తారు, మేమేం వర్క్ చేసినా చూడరు, మేము వర్క్ చేసామా లేదా అని అసలు పట్టించుకోరు, మాకంటూ ఒక సపరేట్ పిఎం అంటూ ఎవరు ఉండరు, మా డైలీ అప్డేట్స్ ఏం తీసుకోరు. అలా చెప్పేదాన్ని బట్టి చూస్తే పైసలు కట్టిన దానికి వర్త్ ఉందని అనిపిస్తుంది. ఇన్స్టిట్యూట్ కి వచ్చాక ద వే కానీ టీచింగ్ కానీ మన డైలీ అప్డేట్స్ తీసుకోవడము, డైలీ మేము ఏం చేస్తున్నాం, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, టోటల్ గా మనకి మొత్తం సజెషన్ అంటే ఎలా ఉంటది లైఫ్ అని చెప్పేసి, మనం ఎలా వర్క్ చేస్తే మనకి ఎలా జాబ్ వస్తుంది అని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క వే చూపించి ప్లేస్ చేసేసారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇన్స్టిట్యూట్ లో ఎక్కడ ప్రొవైడ్ చేయరు ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ ఈవెన్ మా ఆఫీస్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. మేము ఒక 2-3 మెంబర్స్ ని చూసాము కూడా, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే తెలియదా మీకు అనేసి షాక్ అయ్యాము రియల్ గా. కానీ ఇప్పుడు ప్రెసెంట్ మేము మా ఆఫీస్ లో ప్రౌడ్ గా చెప్పుకోగలుగుతున్నాం 10,000 కోడెడ్ స్టూడెంట్ అని చెప్పేసి. This is Soumya. I'm from Bengal. I did my BTech in Engineering College in the stream of Computer Engineering in the year of 2003. ఒక ఎలా ఉంటదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. లిటరల్ గా మా బ్యాచ్ లోనే హోటల్ నుంచి వచ్చారు, బిఎస్సి నుంచి వచ్చారు, బిఏ చేసి వచ్చారు. 2017 పాస్ అవుట్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు మా దాంట్లో. ఇంత గ్యాప్ ఉండి ఇట్లా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళంటే అందరికి అర్థం అవ్వాలంటే ఒక డిఫరెంట్ వే ఉండాలి, డిఫరెంట్ కరికులం ఉంటేనే అందరికి అర్థం అవుతుంది. అండ్ మా బ్యాచ్ అనే కాదు, డిఫరెంట్ బ్యాచెస్ లో కూడా ఉంటారు. ఇలా ఓన్లీ సిఎస్సి జస్ట్ చెప్పుకుంటే అర్థం అవుతుంది అంటే లైక్ కొంచెం ఆల్రెడీ ఉంటది కొంతమంది, ఇంత ప్రాక్టికల్ గా ఇంత అవసరం కూడా ఉండకపోవచ్చు. కానీ ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, కోడింగ్ టచ్ లేని వాళ్ళు కూడా వచ్చారంటే ఇంత డెప్త్ నీట్ గా చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. కాబట్టి ఇది డిఫరెంట్ కరికులం. వీళ్ళది ఇన్స్టిట్యూటే లైక్ హైడ్ చేసుకోవడం డిఫరెంట్ అండ్ చెప్పడం అయినా డిఫరెంట్ గా చెప్పేస్తారు. మాక్ వల్ల లిటరల్ గా చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే అసలు మాక్ లో ఒక 3 hours డిఫరెంట్ క్వశ్చన్స్, ఒక ఎంత ప్రిపేర్డ్ అయినా 30-40 కొత్త దొరుకుతాయి. మళ్ళీ అవి చేసుకొని మళ్ళీ నేర్చుకొని మళ్ళీ 30-40 నేర్చుకునే ఉంటాం, కొత్త వస్తానే ఉంటది. దాని వల్ల ఇంటర్వ్యూ ఎట్లా ఉన్నా క్రాక్ చేసే అంత కాన్ఫిడెంట్ వచ్చింది. HTML CSS అయిపోయినాక ఒక మాక్ ఒక మాక్ ఉంటది అండ్ మాక్ ఉంటది. ప్రాబ్లమ్ సాల్వింగ్ కి రివ్యూస్ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఎప్పుడైతే రియాక్ట్ మళ్ళీ ఓవరాల్ మాక్ 2-4 hours ఒక్కొక్కరు ఇండివిజువల్ గా తీసుకుంటారు, గ్రూప్ గా అస్సలు తీసుకోరు. ఒక సార్ ఉంటారు, ఆ సార్ మనకి ఇండివిజువల్ గా 3 hours మన కోసం కూర్చొని HTML CSS JS React ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్ని కవర్ చేస్తారు 3 hours లో. మనం ఎలా చెప్పాము, మనం చెప్పని కొత్త అడిగితే మనం మర్చిపోతాం కాబట్టి మళ్ళా వాళ్ళు మనకి అవన్నీ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. ఎన్ని క్వశ్చన్స్ చెప్పలేమో అవన్నీ ఫీడ్బ్యాక్ వస్తుంది అండ్ మనం 100% కి అని కూడా పర్సెంటేజ్ లో మనం ఎందులో ఉన్నాము, ఎలా HTML ఎలా ఉన్నాం, JS లో ఎలా ఉన్నాం, రియాక్ట్ లో ఎలా ఉన్నాం. అండ్ మీరు నోడ్ నేర్చుకున్నారంటే నోడ్ లో కూడా మాక్ తీసుకోవడం, అసలు మనం అప్ టు ద మార్క్ ఉన్నామా లేదా క్లారిటీ ఇచ్చి నువ్వు ఎలా ప్రిపేర్ అయితే ఎలా ఉంటావు, ఇలా ప్రిపేర్ అయితే ఇలా ఉండగలుగుతావు అని చెప్పేసి ఒక ఐడియా ఇచ్చి చెప్తారు. 10,000 కోడల్స్ లో మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నామంటే దానిలో రియల్ టైం ప్రాజెక్ట్ చేయాలి. ఎందుకంటే మనం నేర్చుకున్న దాన్ని చూపిస్తేనే కదా ఇంటర్వ్యూస్ కైనా అర్థమయ్యేది. మనం ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం, నేను ఇంత స్కిల్డ్ ఉన్నాం అంటే ప్రాజెక్ట్ లోనే అర్థమవుతుంది ఎవరికైనా. JS లో అయిపోగానే రియల్ టైం ప్రాజెక్ట్ చేపిస్తారు అండ్ రియాక్ట్ అయిపోగానే రియల్ టైం ప్రాజెక్ట్ చేపిస్తారు. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఏమి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే మనకు హెల్ప్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా లైక్ కోడింగ్ వైజ్ అయినా ఏమైనా డౌట్ వస్తే ఇది వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా చేస్తే ఇలా అవుతుంది, మీరు ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఇది యూజ్ చేయాలి, ఇలా చేయాలి అని చెప్పి సజెషన్స్ ఇస్తారు. ఇచ్చి టైం క్లియర్ మనం ప్రాజెక్ట్ చేసేసి చేసామంటే చేంజెస్ దాన్ని బాగుండడానికి ఇంకేమైనా చేయాలని చెప్తారు. ప్రాజెక్ట్ ని ఇంకా ఇలా చేస్తే వాళ్ళకి ఇట్లా నచ్చుతుంది అని చెప్పేసి ఇంత మంచి ప్రాజెక్ట్ చేయాలి అన్ని చెప్తారు. అండ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలి, కోడింగ్ వైజ్ ఎలా, కమ్యూనికేషన్ లా లైక్ ప్రాజెక్ట్ ఏమేమి ఫేస్ చేసావు, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసావు, అన్ని వైజ్ గా కూడా అన్ని క్లియర్ చెప్తారు. అతను మాకు HTML CSS JS చెప్పాడు అండ్ అన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. ఒకటి ప్రతి ఒక్కటి చెప్పాడు అండ్ స్టూడెంట్ ఎట్లా
ఉండాలి, ప్రతి ఒక్కటి పాలిటిక్స్ కూడా, ఫుడ్ గురించి కూడా ప్రతి ఒక్కటి, లైక్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ కోడింగ్ అన్నట్టే కాదు, ప్రతి ఒక్కటి చెప్పాడు. అండ్ నెక్స్ట్ సాయి రియాక్ట్ చెప్పారు మాకు. రియాక్ట్ ద వే ఇట్ ఈచ్ వాస్ గుడ్, బికాస్ రియాక్ట్ వేరే వాళ్ళు చెప్తే రియల్ గా అర్థం కాకపోవచ్చేమో, అంత డెప్త్ గా నీట్ గా చెప్పారు. అండ్ మా మెంటర్ సాహితీ మ్యామ్ ఒక్కొక్కరిని కేర్ తీసుకోవడము, ప్రతి ఒక్కరి అప్డేట్స్ తీసుకోవడము, ప్రతి ఒక్కరి రికార్డింగ్స్ పెట్టడము, ప్రతి ఒక్కటి మాకు అప్ టు డేట్, లైక్ మ్యామ్ ఇది లేదు ఇది లేదన్న వర్డ్ రాకుండా అప్ టు డేట్ అన్ని అందించడం, అన్ని చేయడం. అండ్ కిరణ్ మ్యామ్ ఎప్పుడైతే లైక్ స్మాల్ క్లియర్ అయితే ప్లేస్మెంట్ అక్కడ ఈవెన్ 10 minutes కూడా వేస్ట్ చేయనియదు. లైక్ ప్రతి ఒక్కటి శరత్ అన్న ఉంటాడు, మనకి ఎంత టఫ్ ఎర్రర్ వచ్చా ఈజీగా క్లియర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మార్క్స్ అండ్ రాకేష్ తో మాకు ఆల్రెడీ ఒకసారి రివ్యూ, అండ్ రివ్యూ ఏంటంటే ఇంటర్వ్యూ 3 minutes చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ లిటరల్ గా ఫస్ట్ టైం ఫేస్ చేయడం రాకేష్ సార్ ని, రివ్యూ తీసుకున్నారు అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం. దాని బేస్డ్ బట్ శరత్ అన్న మమ్మల్ని ఎలా ట్రైన్ చేయాలో అలా ట్రైన్ చేసి మళ్ళీ రివ్యూస్ కి పంపించడం, మనీ పడుతుంది మాకు రివ్యూస్ తీసుకున్నారు. మాకు ఒక 3-4 times కొని. అండ్ భార్గవ్ బ్రో సాల్వింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎలా ఎంత ట్రిక్కీ అయినా చెప్పడము, మాకు ఈజీ ఎలా అర్థమయ్యేటట్టు అలా చెప్పాడు. నేను వచ్చేసి బ్రోకి అసైన్ అయ్యి నవీన్ బ్రో నా డైలీ అప్డేట్స్, నేను ఒక 20 minutes మీట్ తీసుకుంటుండే. క్వశ్చన్స్, రియాక్ట్ లో క్వశ్చన్స్, జేఎస్ లో క్వశ్చన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో క్వశ్చన్, కమ్యూనికేషన్ అన్ని. అండ్ లింక్డ్ ఇన్ లో ఓన్లీ కాదు బయట నుంచి కూడా వస్తే వాళ్ళు హెల్ప్ చేయని ఎలా అప్లై చేయాలా, ఎంత యాక్టివ్ ఉండాలి, గిట్ హబ్, ఇవన్నీ డైలీ అన్నతో ఒక 30 minutes మీట్ ఉంటుండే మాకు. అన్న అండ్ జాహ్నవి మాతో ఇంటరాక్ట్ అయ్యి మీకు ప్లేస్మెంట్స్ ఉన్నాయి మీరు ఇలా అటెండ్ కాండి అన్ని చెప్పడము, వాళ్ళిద్దరూ నాకు బాగా తెలుసు. బ్యాక్ డోర్ నుంచి పోతే స్కిల్ ఉండదు, ఎప్పుడైనా తీసేయచ్చే చాయిస్ ఉంటది. సో మనం ఆ మనీ కరెక్ట్ ప్లేస్ లో పెట్టగలిగితే స్కిల్డ్ అని ఉంటాం, ప్లేస్ కూడా అవుతాం. నేను సజెస్ట్ చేసేది 10,000 coders. ఆ మనీ నుంచి వేస్ట్ చేసే వాళ్ళు ఆ మనీ తీసుకొచ్చి టైం వేస్ట్ చేయకుండా మన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకున్నామంటే మనకి బెస్ట్ పాత్ చూపిస్తారు. నేను సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అండ్ 0% ఆఫ్ నాలెడ్జ్ ఇన్ కోడింగ్, కానీ నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి ఫుల్ గా మనం ప్రిపేర్ చేసి పంపించడానికి నాకు 6 months టైం పట్టింది. అట్ ఎండ్ ఆఫ్ ద 6 months నేను ఒక 7 interviews అటెండ్ అయ్యాను. అరౌండ్ 7th ఇంటర్వ్యూ రియాక్ట్ డెవలపర్ గా నియోటిక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో ప్లేస్ అయ్యాను విత్ 2.5 LPA. బికాస్ ఆఫ్ దిస్ ఎవ్రీథింగ్ వాస్ 10,000 coders.